హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి చాలా ఇష్టమైన బ్రెడ్ రోస్ట్ అనమాట. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. 2 minutesలో బ్రెడ్ రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా బ్రెడ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 15 minutes మనం ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. అప్పుడు కొంచెం బ్రెడ్ అనేది గట్టిగా అయిపోతుంది. మనం ఫ్రై చేసినప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 15 minutes ఒక ప్యాన్ తీసుకొని బటర్ని వేసుకోవాలి. దీన్ని కొంచెం మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బటర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ని 1 by 1 వేసుకోవాలి. ఇలా 1 by 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నిదానంగా వేసుకోవాలి, బ్రెడ్ అనేది విరిగిపోతూ ఉంటాయి. అవి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది తగ్గించుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ వాటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. పిల్లలకి ఎప్పుడు ఒకే ఫుడ్ పెట్టకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేసుకోవాలి, కంప్లీట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం రోస్ట్ చేసుకున్నాక చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చీజ్. ఇలా కొంచెం చీజ్ వేసుకొని ఇది కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చిల్లీ ఫ్లేక్స్, మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఇంట్లో లేకపోతే సాల్ట్, కొంచెం పెప్పర్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది, పిజ్జా టేస్ట్ అనేది వస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, ఇటాలియన్స్. ఇది కూడా ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం సాల్ట్ కానీ పెప్పర్ కానీ యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఈవెన్గా వేసుకోవాలి. టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా కొంచెం వెరైటీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.